పిన్నిగారు, మా అత్తమామల ఆస్తి కొంత వాళ్ళ అనంతరం మాకు వచ్చిందండి. దానిని ఏదైనా మంచి పనికి వాడుదామనుకుంటున్నాను. మీరు టీచర్ కదా, ఏదైనా సలహా ఇస్తారని. అదేంటమ్మా, ఆస్తి రావడమే తరువాయే నగలో స్థలాలో పొలాలో కొనుక్కొని దాచిపెట్టుకుంటున్నారు. నువ్వేంటి ఇలా? అదే, మరేం లేదు పిన్నిగారు. మన చెమట చిందకుండా వచ్చిన ధనం ఎలాంటిదైనా అది విషపు పాముతో సమానం అని మా గురువుగారు చెప్పారు. నాకు కూడా అది నిజం అనిపించింది. చూస్తూ చూస్తూ పామును ప్రక్కలో ఎలా ఉంచుకోగలం చెప్పండి? అదీకాక వాళ్ళు జీవితకాలం ఎన్ని కష్టాలు పడి సంపాదించుకున్నారో పాపం. అందుకే అది వాళ్లకే శాశ్వతంగా దక్కాలని నా ఆలోచన. భేష్ దివ్య, మనస్సు నిండిపోయిందమ్మా. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ భావాలు, నీ మోరల్స్ అద్భుతం. అలా అయితే ఒక బడి కడదాం తల్లి. సరే పిన్నిగారు, కానీ టక్కున బడి అని నిర్ణయించారు కదా, ఏమైనా బలమైన కారణం ఉందా? అవునమ్మా, ఒక్క బడి నిర్మించగలిగితే 100 చెరసాలలను నిర్మూలించినట్లే. మనిషి మనిషిగా బ్రతకడానికి చదువు అంత అవసరం తల్లి. అలాంటి చదువుకు కట్టే గుడే బడి. త్వరలో ప్రారంభిద్దాం దివ్య. తప్పకుండా పిన్నిగారు. జై హింద్.